హలో, హాయ్, నమస్తే, సస్రియాకాల్. వెల్కమ్ టు మై ఛానల్ శాండీ మోటార్స్. నేను మీ శాండీ. ఇప్పుడు వచ్చేసి మనము మారేడుమిల్లికి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ నేను పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. లైఫ్ ఏంటంటే రోలర్ కోస్టర్ లాగా అయిపోయిందని. ఇప్పుడు వచ్చేసి మనం అక్కడికి చేరుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ఒక స్టేలో ఉన్నాము. అక్కడ ఆ ప్లేస్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనము. మేము ఇది వచ్చేసి అర్ధరాత్రి రీచ్ అయ్యాము ప్లేస్కి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇప్పుడు ప్లేస్ది హాలిడే. ఆ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది. మనకు యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ టెంట్స్ అది అంటే ఇష్టం కదా. అక్కడ ఆ టెంట్స్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి ఇంత అని ఛార్జ్ చేశారు. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ రీచ్ మీ అవుట్. సో వచ్చేసి ఆ నైట్లో చూడండి, అసలు ఆ ప్లేసు, ఆ వెదరు చాలా చల్లగా ఉంది. కానీ మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ ఏంటంటే బాన్ ఫైర్ కూడా ఉంది. బట్ మేము అర్ధరాత్రి వెళ్ళాం కాబట్టి అది ఎంజాయ్ చేయలేకపోయాము. నెక్స్ట్ డే మళ్ళీ మేము గుడిసాకి వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు రాంపా వాటర్ ఫాల్స్ నియర్ మారేడుమిల్లి అక్కడికి వెళ్ళాము. అక్కడ ప్లేస్ ఎలా ఉందో దాన్ని ఎలా ఎంజాయ్ చేసాము, యాక్చువల్గా అక్కడ ఏమేమి మనం ఎంజాయ్ చేయవచ్చు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నాతో పాటు ఉన్నది లక్కీ. ఇంకా వచ్చేసి మేము టీంతో వెళ్ళాము. లైక్ ప్రణీత, వాళ్ళ హస్బెండ్ మధు. అయితే అక్కడ మనకు వచ్చేసి అందరం వెళ్తున్నాము. అక్కడ వెళ్ళే దారిలోనే చూసుకుంటే వాటర్ సౌండ్ ఎంత రేంజ్లో వస్తుందో మీరు కూడా వినొచ్చు. నాకు రైట్ సైడ్లో ఉన్నది అర్జున్, లెఫ్ట్లో చందు అనమాట. మన అర్జున్ అనేది అయితే మనకు పవర్ స్టార్ అనమాట మా టీంలో. వాడు వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఏంటంటే కోతులు ఉన్నాయి, వాటి దగ్గరికి ఇలా వెళ్ళడము, వచ్చేసి ఇలా ఏదైనా ఫ్రూట్స్ కానీ మన దగ్గర ఉంటే అవి ఖచ్చితంగా లాక్కుంటాయి. మనము కేర్ఫుల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మా వాళ్ళు ఫస్ట్ వచ్చేసి మధు వీళ్ళే అన్నమాట, మధు అండ్ ప్రణీత. మా మధు బ్రో అన్నాడు, నేను ఇంకంత వాక్ చేయలేను, వాళ్ళు చెప్పడం ఏమన్నారంటే 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అని. మేము అక్కడ చూసుకుంటే మనకు 300 మీటర్స్లోనే వచ్చేసింది, అంటే ఫస్ట్ వాటర్ ఫాల్. అక్కడ వరకు మధు బ్రో నేను చెప్పాను, వెళ్దాం పదండి, చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అనేసి. అతను అక్కడి వరకు వచ్చి ఆగుదాం అనుకున్నాడు. ఆ తర్వాత నేను ఇంకా అలానే తీసుకొని వెళ్ళాను. వచ్చి అక్కడ కూర్చొని చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అంటే నేచర్ చూస్తున్నారా మీరు, ఇక్కడ మనకి వీడియోలోనే చూసుకుంటే ఇంత బాగుంటే మేము అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆ సౌండ్స్ ఇంకా నేచర్ని మాత్రం ఏది బీట్ చేయలేదు. ఇప్పుడు మనం వాటర్ ఉన్న ప్లేస్ని కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు అప్పటి నుండి మనం సౌండ్స్ వింటున్నాం కదా, ఈ సౌండ్స్ ఇక్కడ నుండి వస్తున్నాయని మనకి ఇప్పుడు కనిపించింది. చూడండి ఫస్ట్ ఎలాగా ఉందో. దాని తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. లైక్ ఇది వచ్చేసి మనకు 200 మీటర్స్లో కనిపించేసింది. మనం ఇంకొంచెం ముందుకు 300 మీటర్స్ వరకు వెళ్తే మనకు వచ్చేసి ఫస్ట్ హాల్టింగ్ పాయింట్ రావచ్చు. సో చూడండి, ఇక్కడికే మా వాళ్ళు అలసిపోయారు, ఎందుకంటే రోడ్ చాలా అన్ఈవెన్గా ఉంది. లైక్ మనము మట్టి పైన నడుస్తాం కదా, స్టోన్స్ పైన. సో అది స్లిప్పరీగా ఉంది మొత్తము. వర్షం పడ్డప్పుడు అయితే దాదాపు ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. ఇదే వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ అనమాట. ఎవరైతే ఎక్కువ నడవలేరో ఫస్ట్ హాల్టింగ్ పాయింట్ అయితే ఫస్ట్ వాటర్ ఫాల్స్. అంటే ఇక్కడ వాటర్లో బాగా ఎవరైనా దిగాల్సిన వాళ్ళు అక్కడ వాటర్ కింద ఉండాలి అంటే ఇదే ప్లేస్ అనమాట. నేను కూడా అక్కడ చూసేసి, అయితే ఇక్కడ నుండి మా వాళ్ళు రావడానికి రెడీగా లేరు. సో నేను వచ్చేసి ఇక్కడ కొన్ని షూట్స్ చేసుకున్నాను అనమాట. నాకు వచ్చేసి లక్కీ షూట్ చేశాడు. లక్కీ అంటే ఎవరో కాదు, లక్ష్మీకాంత్, నాతో పాటు ఉండే పర్సన్, నాకు లక్కీ అనమాట. సో ఇక్కడ చూడండి అది ఎంత బాగుందో. నేను చూడండి ఇక్కడ బాహుబలిలో ఏదో యారో కొట్టినట్టు, యారో కొడితే వాటర్ పడుతున్నట్టు ఫీల్ అయిపోయేలాగా చేస్తున్నాను. సో ఇక్కడ నుండి మనం ఇంకా పైనకి వెళ్ళొచ్చు అనమాట. సో మా వాళ్ళకి ఇక్కడికే నేను చాలా కష్టంగా తీసుకొని వచ్చాను. సో అయినా కానీ నాకు ఆశ తీరలేదు, ఎందుకంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యాము. మనకి ఏంటంటే అడ్వెంచర్ అనేది మనకి ఎప్పుడు చాలా ఇష్టమైన థింగ్స్, ఇది మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ నాకు ఒక ఆపర్చునిటీ దొరికినాక ఇంకా అసలు వదులుతానంటారా నేను. సో ఇక్కడ పైనకి వెళ్ళిపోయాం, నేను లక్కీ వచ్చేసి పైనకి వెళ్ళాము. అక్కడ పైన అనేది అసలు అద్భుతమైన ప్లేస్లు అంటే పైనే ఉన్నాయి, కానీ అక్కడికి కొంచెం అలసిపోయాం, చాలా నడిచామన్నమాట.
సో కొంచెం పైనకెళ్ళిన తర్వాత గ్రిప్స్ ఏముండవు. నాకింకా దరిద్రం ఏంటంటే, నేను అక్కడికెళ్ళంగానే నా షూస్ పోయాయి. లైక్ బురదలో పెట్టేసాననమాట. సో అక్కడ వదిలేయాల్సొచ్చింది. చూడండి అక్కడ స్లిప్పర్స్‌తోని వితౌట్ స్లిప్పర్స్ ట్రెక్కింగ్‌లో నడవడం అనేది దాదాపు ఇంపాసిబుల్ అనే మనం చెప్పుకోవచ్చు. సో అక్కడ మేము ఇంకా కష్టమైన ప్లేసెస్‌కెళ్ళాం. ఇంకా పైనకెళ్తుంటే ఇంకా పైనకి వస్తూనే ఉంది. అక్కడొచ్చేసి మంచి స్టిల్స్ తీసుకున్నాము. లైక్ లక్కీ గూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తాడు. లైక్ ఈ స్టిల్, ఆ స్టిల్ అక్కడ చూడండి అక్కడ ఎళ్తుంటే ఎంత చాలా బాగున్నాయో వాటర్ ఫాల్స్. సో మనం దాంట్లోకి గూడా ఎళ్ళామనమాట. ఆ ఎక్స్‌పెరిమెంట్స్ గూడా చేశాము. ఎందుకంటే మనకు ఆపడానికి ఎవ్వరు లేరు. బట్ స్టిల్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏం జరిగినా మనది మనం చాలా ప్రొటెక్షన్ తీసుకోవాలి గదా! సో అక్కడ లోపటికెళ్ళాము. ఎళ్లి షూట్ చేశాము. చూడండి అక్కడ ఎళ్ళడానికి గూడా మనకు ఇది స్టిక్స్ అన్నీ అడ్డం పడి ఉన్నాయన్నమాట. లైక్ బ్రాంచెస్ విరిగిపోయి. సో అయినా గాని వెళ్ళాము. లక్కీ గూడా చాలా కష్టపడ్డాడు షూట్ చేయడానికి. నాకు మాత్రం నార్మల్‌గా నడవడమే కష్టంగా ఉంది. అయితే లక్కీకి జాగ్రత్త చెప్తున్నాననమాట. కెమెరా పట్టుకొని హ్యాండిల్ చేయాలి గదా! ఇంకా అక్కడ. సో ఈ స్టిల్ గూడా లక్కీ చెప్పాడనమాట. నాకు నచ్చింది బాగా. అందుకని అక్కడ ట్రై చేశాను. సో అక్కడ చూడండి అక్కడ నడవడం అనేది ఎంత కష్టంగా ఉందో. కానీ అడ్వెంచర్ మాత్రం ఇంక నా మాటల్లో నేను చెప్పలేను. మీరే చూసి మీరే ఫీల్ అవ్వండి. చూడండి ఆ వాటర్ ఫాల్స్ అసలు ఏంది ఆ ప్లేసెస్ చూడండి. నేచర్ చూడు ఎంత బాగా డిజైన్. ఇది మాత్రం టఫ్ అనిపించింది నాకు. చూడండి ఎంత కష్టంగా ఎక్కుతున్నానో అక్కడ. కానీ ఏంటంటే నాకది మిస్ అవ్వాలని గూడా అనిపించలేదు. కష్టమైనా పర్వాలేదు ట్రై జేసి దాన్ని షూట్ జేయడము, అట్లా జేస్తే వ్యూవర్స్ గూడా చూసి ఎంజాయ్ జేస్తారేమో, మళ్ళీ వాళ్ళు గూడా ఎళ్ళడానికి ట్రై జేస్తారేమో అనేసి నా ఒక చిన్న ఆశ అనమాట. చూడండి అది ఎంత కష్టంగున్నాయంటే ప్లేసెస్. ప్రతి ప్లేస్‌లో మనము పట్టుకోవడానికి గూడా ప్రాపర్‌గా గ్రిప్ లేదు. ఎందుకంటే వాటర్ ఉంటది గదా! అక్కడ గ్రీన్ ఉండేసి మొత్తము స్లిప్పరీగా ఉండి అంటే కష్టంగానే ఎక్కామని జెప్పొచ్చు. అది కొన్ని టైమ్స్ అయితే గగనం లాగానే అనిపించింది నాకది. బట్ స్టిల్ ట్రై చేసాము. చూడండి నేను గూడా ఎంత బాగా ఎంజాయ్ చేశానో ఆ ప్లేస్, ఆ వాటరు ఎంత చిల్‌గా ఉన్నాయంటే వాటరు. అసలు పడంగానే నాకు మాత్రం అసలు టూ మచ్ హ్యాపీగా అనిపించింది. లైక్ చూడండి నేను గూడా చిన్న పిల్లోడిలాగా ఎలా అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నానో. ఇంకా లిటరల్లీ నాకు గూస్ పింపుల్స్ వచ్చాయని చెప్పొచ్చు ఆ చల్ల వాటర్‌కి. కానీ స్టిల్ వాటర్ కూడా ఎంత ప్యూర్‌గా ఉన్నాయంటే, అది ఆ ప్లాంట్స్, ట్రీస్ మధ్యలో నుండి, ఆ రాక్స్ మధ్య నుండి వస్తే నేను చూడండి అక్కడ సాంగ్ పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేశాను. అసలు చాలా బాగా అనిపించింది. లైక్ నేచర్ అనేది ఒక మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు మనకిచ్చిన వరం. సో అక్కడ లక్కీ చూడండి అదేదో ఇన్సెక్ట్‌ని ఇట్లా క్యాప్చర్ చేస్తున్నాడు అతని ఇంట్రెస్ట్‌తోని. సో అక్కడ అంటే నేచర్ అనేది మనకిచ్చిన వరం. దాన్ని మనం ఎంతలా ఎంజాయ్ చేస్తే అంత హ్యాపీగా ఉండొచ్చు. లైక్ ఏందంటే మనము డైలీ ఏంటంటే కార్పొరేట్ లైఫ్ స్టైల్‌లో మొత్తం ఇలాంటి ఇరిటేట్ అయిపోయి ఉంటాము. ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్‌లో మనకి ఇట్లాంటి ప్లేసెస్ దొరికితే మనం అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయాల్సిందే ఇంగ. నో మ్యాటర్ వాట్ అన్నీ పక్కన పెట్టి ఖాళీ ఎంజాయ్, ఎంజాయ్, ఎంజాయ్ అనేది. అంటే ప్రకృతిని ఎంజాయ్ చేస్తే మన ప్రతి స్ట్రగుల్స్ మనం మర్చిపోతామంటారు. కానీ ఇక్కడ చూడండి అది స్ట్రగుల్ చేస్తూ ఎక్కినా గానీ చాలా హ్యాపీగా ఉండేది. లైక్ అది చూడండి ఎంత కష్టంగా ఉందో. లైక్ నేను వాటర్‌కి ఆపోజిట్‌లో వెళ్తున్నాను. లైక్ నేచర్‌కి మనం ఎప్పుడు ఛాలెంజ్ చేయొద్దు అంటారు. కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఇంతకన్నా ముందుకెళ్ళడం కూడా చాలా డేంజర్ అనిపించింది. సో అక్కడికెళ్ళిన తర్వాత నేను ఆగిపోయాను. అసలు ఎవ్వరు రాలేదు అక్కడి వరకు కూడా. నేను మాత్రం ఉయ్యూ ఎంతగా అరిచానంటే అబ్బా! తర్వాత దిగడం చూడండి మీరు. ఎక్కడం కాదు దిగడం అనేది కూడా టఫెస్ట్ థింగ్. లైక్ ఏందంటే వాటర్ మనకి ఈజీగా లాక్కొని వెళ్ళిపోతుంది. లైక్ అక్కడ కొంచెం స్లిప్ అయినా గానీ ఎందుకంటే కంటిన్యూయస్ ఫ్లోటింగ్. ది హాలిడే స్టే లేక్ సైడ్ డైనింగ్. ఇది మోస్ట్ అవైటెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకు చాలా చిల్లింగ్ ప్లేస్. అంటే ఆ స్టే అతను అని అడిగితే మనకు అక్కడ ప్లేస్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది. ఫుల్‌గా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. ఇలా చెట్ల నుండి కొంచెం కిందికి వెళ్తే లేక్ ఉందనమాట. ఆడ ఏమైందో అసలు సిగ్నల్స్ లేవనమాట. సో పిలుచుకోవడానికి అక్కడ లేక్‌లో కింద చంద్రకార్జున్ ఉన్నారు. అయితే మాకు ఎలా పిలవాలో అర్థం కాలే. చూడండి అసలు ఎంత క్రేజీగా పిలుచుకున్నామో చాలా మంచిగా అనిపించింది అది.
ఎంత అద్భుతమైనది. ఇదిగో ఇదే మనకి చూడండి మనకు ఎంత మంచి సిట్టింగ్ ఉందో. నేను కూడా అడవి చేరేసుకుని కూర్చుంటాను. కమాన్ మ్యాన్. యా కమింగ్ గర్ల్. కడుకు చెప్పులు కడిగి చిన్న చిన్న బాగా చేసావా? ఏం లేదు. ఇక్కడ మనకి చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ ఇటు చూడన్నా అన్న, ఇటు చూడన్నా. అర్జున్ అన్న హాయ్ హాయ్. ఇది మన సిట్టింగ్. Now we are done with the Maratmali trip. Let's stay tuned to our channel Sandy Immortal. See you.